హైదరాబాద్ ను కుండపోత వాన వీట్టలేదు. పగలు ఎండ కాస్తున్న రాత్రి భారీ వర్షపాతం నమోదవుతోంది. భారీ వర్షాల నుంచి తేరుకునే లోపే మరోసారి కుంభవృష్టి భాగ్యనగరాన్ని అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. కుండపోత వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిన్న రాత్రి బంజారాహిల్స్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు కాగా దేవరకొండ బస్తీ నీట మునిగిపోయింది. వనస్థలిపురంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మోకాళ్ల లోతు వరద నీటితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ కు ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తుతోంది. హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. తూముల ద్వారా నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ ని కుండపోత వర్షాలు వదలటలేదు. పగలు ఎండ, రాత్రి అయ్యేసరికి భారీ వర్షంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు విజయవాడ హైదరాబాద్ మధ్యలో ఎల్బీ నగర్ దగ్గర కూడా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మళ్లీ అల్పపీడన ప్రభావంతో వర్షాలుండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం నగర పరిస్థితి ఏంటి, ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది, వివరాలు నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, ఇటు హైదరాబాద్ ని వర్షాలు వేయడం లేదని చెప్పవచ్చు. దాదాపు గత వారం రోజుల నుంచి చూసుకున్నా కూడా ఉదయం అంతా కూడా చల్లటి వాతావరణం, ఎండ ఉంటుంది. ఇక సాయంత్రం నుంచి మాత్రము ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న అత్యధికంగా బంజారాహిల్స్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఆ సిటీలో అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ఇప్పటికీ కూడా ఇటు హయత్ నగర్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, ఇక ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 513.61 మీటర్లకి ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటి మట్టం చేరింది. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే 513.41 మీటర్లు ఉంటే ప్రస్తుతం మాత్రము 513.46 మీటర్లు ఉంది. అంటే ఇన్ఫ్లో దాదాపు 530 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో కూడా దాదాపు 1525 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్, నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. సో హుస్సేన్ సాగర్ దగ్గర ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనము చూస్తున్నాము. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాదాపు దాటిపోయినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు పికెట్ నాల, బంజారా నాల, దాంతోపాటు బుల్కాపూర్ నాల, అదేవిధంగా ఇటు కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. హుస్సేన్ సాగర్ కు గేట్లు అంటూ ప్రత్యేకంగా ఏముండవు, తూములు ఉంటాయి. సో తూముల ద్వారానే హుస్సేన్ సాగర్ వరద నీటిని అంతా కూడా ఇటు మూసీ నదిలోకి వదులుతున్నారు. సో హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఉంది. సో హుస్సేన్ సాగర్ వద్ద పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇటు ఇరిగేషన్, హెచ్ఎండిఏ, దాంతోపాటు జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. తూముల దగ్గర ఉన్నటువంటి చెత్తనంతా కూడా, చెత్తా చెదారం, వ్యర్థాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం హుస్సేన్ సాగర్ నీటి మట్టం చూసుకుంటే 513.63 మీటర్లు ఉంది. అంటే ఫుల్ ట్యాంక్ లెవెలే 513.41 మీటర్లు ఉంటే దాదాపు ప్రస్తుతం నీటి మట్టం చూసుకుంటే మాత్రము 513.63 మీటర్లు. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతము హుస్సేన్ సాగర్ దగ్గర కనిపిస్తుంది. సో దాని ద్వారా ఏదైతే హుస్సేన్ సాగర్ వస్తున్నటువంటి వరద ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో, సో అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో వదులుతున్నారు. ఇన్ఫ్లో చూసుకుంటే మాత్రము 1530 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. అదే స్థాయిలో అవుట్ఫ్లో అంటే 1525 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా ఇటు మూసీలోకి వదులుతున్నారు. సో ఇటు ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి రామ్ నగర్ కానివ్వండి, కవాడిగూడ కానివ్వండి, దాంతోపాటు అశోక్ నగర్, అదేవిధంగా ఇటు జోహర్ నగర్, ఈ విధమైనటువంటి ప్రాంతాలు, గోల్నాకా ప్రాంతాలు ఏవైతే అంటే మూసీకి
కానివ్వండి, దాంతోపాటు హుస్సేన్ సాగర్కి దిగువన ఉన్నటువంటి నాలాల పక్కన ఉన్నటువంటి కాలనీల ప్రజలు, బస్తీల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక రాగల 2-3 రోజుల పాటు కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూసాం ఇప్పటివరకు హుస్సేన్ సాగర్ అయితే ప్రమాదకర స్థాయిలో ఇక్కడ డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మాత్రం ఇన్ఫ్లో 1530 క్యూసెక్ల వరద నీరు ప్రస్తుతం ఇన్ఫ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ప్రస్తుతం తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. విజయచంద్రిక, మొత్తానికైతే ఇటు భాగ్యనగరాన్ని వరదలు వేయడం లేదు. ఇక సాయంత్రం నుంచి కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా నగరవాసులకు హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. విజయచంద్రిక, థ్యాంక్ యూ.